రైతు బాగుపడతాడు అనేటువంటి కాన్సెప్ట్ని డిజైన్ చేసింది సిఎస్ఐఆర్, సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. తర్వాత ఈ రైతుకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ, రైతు దగ్గర నుంచి వెళ్ళేటువంటి పంట కానీ ఇది ట్రాన్స్పోర్టేషన్ ద్వారా వెళ్తుంది కాబట్టి సిఆర్ఆర్ఐని ఇన్వాల్వ్ చేసింది, అంటే సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఇన్వాల్వ్ చేసింది. ఈ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ట్రక్ మెంబర్షిప్ సంబంధించినటువంటి అన్నిటినీ కూడా ఈ సిఆర్ఆర్ఐ అబ్జర్వేషన్లో జరుగుతుంది. జియో ట్యాగింగ్ చేయటం కానీ, ట్రాకింగ్ కానీ అన్నీ కూడా ఈ ట్రక్ మెంబర్షిప్ కార్డు కింద ఈ సిఆర్ఆర్ఐ మానిటర్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి హోల్సేల్ అండ్ రీటైలర్స్ కావాలి. దేనికి హోల్సేల్ అండ్ రీటైలర్స్? ఫార్మర్ దగ్గర ఉన్న పంటను కొనుక్కోవడానికి. నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ ప్రొవైడర్స్ కావాలి. ఏం సర్వీస్ ప్రొవైడర్స్? రైతులకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్, రైతులకు సంబంధించిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అన్నీ ఇచ్చేవాళ్ళు కావాలి. సో ఈ 4 రకాల సర్వీసెస్ మనం ఇప్పుడు జనాల్లోకి తీసుకెళ్తాం. సో ఈ 4 రకాల సర్వీసెస్ని జనాల్లోకి మనం ఇప్పుడు తీసుకెళ్ళాలి అని అంటే ముందుగా ఎవరి డేటా కావాలి? రైతు డేటా కావాలి. సో మొట్టమొదటిగా మనం ఈ 4 సర్వీసెస్లో ముందు రైతు డేటాని మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే మనం రైతుకి ఒక ఏటీఎం కార్డు లాంటి కార్డు ఇస్తాం. సో ఆ కార్డు వెనక క్యూఆర్ కోడ్ ఉంటుంది, 16 డిజిట్స్ నెంబర్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఈ రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నాం. సో ఇది రైతుకు సంబంధించినటువంటి కార్డు. ఈ రైతుకు సంబంధించినటువంటి కార్డుని మనం స్పాట్లో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. ఎలా రిజిస్ట్రేషన్ చేస్తాము అంటే దీని వెనకాల ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఈ క్యూఆర్ కోడ్ని మొబైల్లో మనం స్కాన్ చేసినప్పుడు రైతు మొబైల్లోకి వెళ్ళుద్ది. అంతే కదమ్మా, రైతు మొబైల్లోకి ఒక యాప్ వేస్తాం. ఆ మొబైల్లో మనం స్కాన్ చేసినప్పుడు ఈ 16 డిజిట్స్ నెంబర్ ఏదైతే ఉందో ఇది రైతు మొబైల్లోకి వెళ్తాం. సో అప్పుడు అతను రిజిస్టర్ అవుతాడు. దేనిలో రిజిస్టర్ అవుతాడు? ఈ పిఎం కిసాన్ యోజన కింద రిజిస్టర్ అవుతాడు రైతు. ఈజ్ ఏ రిజిస్టర్డ్ మెంబర్. ఇతను ఏం పంట పండిస్తున్నాడు, ఇతనికి ఏమేమి కావాలి, ఇవన్నీ కూడా అతని యాప్ ద్వారా అతను మానిటర్ చేసుకోవచ్చు ఈ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకోవడం. సో ఎప్పుడైతే అతను ఈ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడో అతను మన దాంట్లో మెంబర్ అయిపోతాడు. ఎప్పుడైతే మనకు మెంబర్ అయిపోయాడో నెక్స్ట్ డే 1 నుంచి అతనికి ఉన్నటువంటి పంట, అతనికి ఉన్నటువంటి రిక్వైర్మెంట్, అతని దగ్గర ఏమేమి ఉంది, ఎంత క్వాంటిటీ ఉంది, ఏ క్వాలిటీ ఉంది, అతను ఎంత అమ్ముకోగలడు, ఎక్కడెక్కడ అమ్ముకోగలడు, రిక్వైర్మెంట్ మొత్తం అతను పోస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్, డిజిటల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది ఫస్ట్ టైం రైతులకు గవర్నమెంట్ కల్పిస్తుంది. ఇది నెంబర్ 1. రెండోది, రైతుకు మనం ఏదైనా సహాయం చేద్దాము. రైతుకి క్రాప్ ఇన్సూరెన్స్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం మొట్టమొదటిగా రైతుకి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా మనం ఎనీ కైండ్ ఆఫ్ డెత్, సంపూర్ణ సురక్ష స్కీమ్, ఈ స్కీమ్ కింద ఎనీ కైండ్ ఆఫ్ డెత్, ఎలాగన్నా చనిపోను విత్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 65 years 2 to 4 lakhs ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 1000 rupees పర్ ఇయర్. సంవత్సరానికి 1000 రూపాయలు వాళ్ళు పే చేసుకుంటే ఎనీ కైండ్ ఆఫ్ డెత్, నువ్వు న్యాచురల్గా చనిపో, యాక్సిడెంట్ అయ్యి చనిపో, ఇంకో రకంగా హ్యాంగింగ్ వేసుకుని చనిపో, ఎలాగన్నా చనిపో, ఊరేసుకుని చనిపోయినా సరే ఆ కుటుంబానికి 2 నుంచి 4 లక్షల రూపాయలు ప్రొవైడ్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ రెన్యువల్ 1000 rupees, అంటే మంత్లీ 90 rupees. సో నువ్వు న్యాచురల్గా చనిపోతే 2 lakhs, యాక్సిడెంటల్గా చనిపోతే 4 lakhs. సో దీనికి కంప్లీట్ సిగ్నేచర్ అథారిటీ మనకే ఇస్తున్నారు. అంటే మనం సంతకం పెట్టి, మన జిల్లా ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన సంతకం పెట్టిస్తే
వాడికి క్లెయిమ్ చేస్తాడు. ఒకవేళ ఇన్ కేస్ వాడి నామినీ డీటెయిల్స్ లేకపోతే ఇంకా ఏమైనా మిస్ మ్యాచ్ అయినాయి అంటే ఫైల్ నా దగ్గరికి వస్తుంది. నేను సంతకం పెట్టిస్తే ఆ రైతుకి ఇచ్చే ఏర్పాటు చేశాడు. యాక్చువల్గా ఎస్బీఐలో ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉండి ఇంకా చాలా రకాలైనటువంటి సర్టిఫికేట్స్ పెడితే కానీ యాక్సిడెంటల్ పాలసీ ఇవ్వట్ల సేమ్ ఇదే స్కీమ్లో. అలా కాకుండా మనం రైతులకి ఎస్బీఐ ద్వారా రిక్వెస్ట్ చేసి ఎలా చనిపోయినా రైతు చనిపోయాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ని డెత్ సర్టిఫికేట్ ద్వారా తెలియజేస్తే చాలు. న్యాచురల్ కాజ్ అయితే 2 lakhs, యాక్సిడెంటల్ పాలసీ అయితే 4 lakhs ప్రొవైడ్ చేస్తుంటాం ఎస్బీఐ. సో ఇది ఒక మంచి బెనిఫిట్ రైతుకి. తర్వాత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 2 to 4 lakhs. అలా వాళ్ళు ఎన్ని ఇయర్స్ పే చేయాలి? అప్ టు 65 years. ఫర్ ఎగ్జాంపుల్ 30 years అయినా ఇప్పుడు 30 సంవత్సరాలు అయినా 35 సంవత్సరాల దాకా పే చేయాలి. ఎప్పుడు చచ్చిపోతే అప్పుడు నుంచి పే చేయాల్సిన అవసరం. ఫార్మర్ ఫ్యామిలీ క్లెయిమ్ అయిపోతుంది. ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు మేడం. ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, రేపు చనిపోయాడు, రేపు డబ్బులు ఇచ్చేస్తాడు. ఇన్సూరెన్స్ అంటే ఇంకా 10 months. ఈ స్కీమ్ కింద రైతుకి 3 lakhs అప్ టు 3 lakhs మ్యాక్సిమం లోన్ ప్రొవిజన్ అనేది ఉంది. దీంట్లో 50% సబ్సిడీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. డిపెండ్ అపాన్ సిబిల్ స్కోర్. ఇక్కడ కండిషన్స్ అప్లైలో డిపెండ్ అపాన్ సిబిల్ స్కోర్. ఈ సిబిల్ స్కోర్ అనేది బ్యాంక్ నామ్స్ ప్రకారం ఉంటేనే మ్యాక్సిమం 3 lakhs ఇస్తారు. వాడికి ఉన్నటువంటి సిబిల్ స్కోర్ని బట్టి వాడికి 650 ఉంటే 2 lakhs, 600 ఉంటే 1,50,000 అట్లా వాడి కొన్నటువంటి సిబిల్ స్కోర్ని బేస్ చేసుకొని ప్రొవైడ్ చేస్తారు. ఇది 1 time అప్లై చేసుకోవాలి. సో ఇది ఒక బెనిఫిట్ ఈ కార్డు ద్వారా. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్క మండలానికి కూడా మనం మండల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. అంటే మీ సేవ ఎలాగైతే ఉందో, మీ సేవ ఎలాగైతే రన్ అవుతుందో అట్లా మనం మన మండల కేంద్రం ద్వారా ప్రతి ఒక్క సర్వీసు, రైతుకు కావాల్సిన సర్వీస్ మండల కేంద్రం ద్వారా రైతుకు మనం ప్రొవైడ్ చేస్తాం. అది ఈ మండల కేంద్రంలో ఏమేమి దొరుకుతాయి అంటే మండల కేంద్రం ప్రొసీజర్ చెప్తా. మన మండల ఏజెంట్ ఎప్పుడైతే రైతుల డేటా అంతా ఒక మండలంలో ఉన్నది గ్యాదర్ చేసుకుంటాడో, ఆ మండలంలో ఉన్న డేటా అంతా గ్యాదర్ చేసుకున్న తర్వాత హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ట్రైనింగ్. మండల కేంద్రం ఏర్పాటు చేసుకోవడానికి అతను ఎలిజిబుల్. ఎప్పుడైతే మండల కేంద్రం ఏర్పాటు చేసుకోవడానికి ఎలిజిబుల్ అయ్యాడో అతని కేవైసీ, డిగ్రీ సర్టిఫికేట్స్, ఎన్ఓసి ఫ్రమ్ లోకల్ పోలీస్ స్టేషన్, ఆబ్జెక్షన్ సర్టిఫికేట్, 20,500 రూపాయలు డీడీ కట్టాలి ఇన్ ఫేవర్ ఆఫ్ పిఎం కిసాన్ సమ్మాన్. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత గవర్నమెంట్ అతనికి ట్రైనింగ్ సర్టిఫికేట్, ట్రైనింగ్ లెటర్ పంపిస్తుంది. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి. 7 days ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు ఇది? ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయినాక. ఏ ప్రొసీజర్? డాక్యుమెంట్స్ కాదు, ఇక్కడ ఫార్మల్ రిజిస్ట్రేషన్స్ అన్నీ కంప్లీట్ అయినాక. ఇప్పుడు ఎవరో రేపు పొద్దున ఎవరో ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయినాక, అంటే ఆఫ్టర్ 1 year జిల్లా మొత్తం, మండలం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆ మండలంలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్స్ని బేస్ చేసుకొని మనం అతనికి ట్రైనింగ్ ఇవ్వండి అని మనం పంపిస్తాం లెటర్. ఫలానా శశికళ అన్న అమ్మాయి ఫలానా మండలంలో కంప్లీట్ చేసింది, ఈ అమ్మాయి దగ్గర ఇంత డేటా ఉంది, సో ఈ అమ్మాయికి ట్రైనింగ్ ఇవ్వండి అని మేము లెటర్ రాస్తాం. వాళ్ళు నీకు మెయిల్ పంపిస్తారు. నీ ఇవన్నీ ప్లస్ ఈమెయిల్ ఐడి ఇంకా కొన్ని ఫామ్ ఫిలప్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత నీకు 7 days ట్రైనింగ్ ఇస్తారు. ఎప్పుడైతే 7 days ట్రైనింగ్ ఇచ్చారో 7 days ట్రైనింగ్ ఇచ్చినాక నీకు ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇక్కడ ఈ ట్రైనింగ్ సర్టిఫికేట్
ప్లస్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కలిపితే నీకు కెమికల్ లైసెన్స్ ఇస్తారు గవర్నమెంట్. కెమికల్ లైసెన్స్ వస్తుంది. ఎప్పుడైతే నీకు కెమికల్ లైసెన్స్ వచ్చిందో అప్పుడు నువ్వు మండల కేంద్రం ఏర్పాటు చేసుకోవడానికి ఎలిజిబుల్. సో ఈ మండల కేంద్రం ఏర్పాటు చేసుకోవడానికి కెమికల్ లైసెన్స్తో పాటు గవర్నమెంట్ నీ దగ్గర సెక్యూరిటీ డిపాజిట్ కట్టించుకుందా? సో నీ ట్రైనింగ్ అయిపోయినాక, మండల కేంద్రం ట్రైనింగ్ అయిపోయినాక, నీ సర్టిఫికేట్ బయటకు వచ్చినాక, నీకు కెమికల్ లైసెన్స్ వచ్చిన తర్వాత, కెమికల్ లైసెన్స్తో పాటు ల్యాప్టాప్, సీసీ కెమెరా సెట్, ఎల్సిడి టీవీ, ప్రింటింగ్ మిషను, బిల్డింగ్ మిషను, కంబో మిషను, ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్, డిజైన్ అంటే ఏ డిజైన్, మండల కేంద్రం డిజైన్ మొత్తం కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దీంతో పాటు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించిన రేటుకి నీ మండల కేంద్రంలో ఇస్తారు. ఎప్పుడైతే నీకు సెంట్రల్ గవర్నమెంట్ నీ మండల కేంద్రం ఏర్పాటు చేసిందో రైతులు అక్కడ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించిన రేటు కొనుక్కోవడానికి ఎలిజిబిలిటీ. ఏంటంటే మన దగ్గర ఎందుకు కొనుక్కోవాలి అని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఏదైతే ఉందో ఆ కాస్ట్కి మన మండల కేంద్రం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉంది. నెంబర్ 1. రెండోది అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ కూడా ఈ మండల కేంద్రానికి ప్రొవైడ్ చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ విల్లింగ్గా ఉన్నాయి. సో ఆన్ అండ్ యావరేజ్ ఒక మండల కేంద్రం కనుక మన వాళ్ళు మెయింటైన్ చేసుకుంటే పర్ మంత్ 1 to 1.5 lakh వాళ్ళు గెయిన్ చేసుకోవచ్చు. కమిషన్ చూపిస్తున్నారు. మినిమం కమిషన్ 1,00,000 నుంచి 1,50,000 ఒక మండల కేంద్రం ఏర్పాటు చేసుకుంటే నీకు వచ్చే కమిషన్. సో ఎంత కష్టపడాలి, ముందు ఈ రిజిస్ట్రేషన్స్ అన్ని కంప్లీట్ చేయాలి, తర్వాత ఈ ట్రైనింగ్ తీసుకోవాలి. ఈ ట్రైనింగ్లో నువ్వు ట్రైనింగ్ సర్టిఫికేట్ తీసుకొని కెమికల్ లైసెన్స్ తీసుకుంటే అప్పుడు నీ మండల కేంద్రం ఏర్పాటు చేసుకోవడానికి నీకు వీలింగ్. ఎప్పుడైతే నువ్వు మండల కేంద్రం ఏర్పాటు చేసుకున్నావో ఆ మండల కేంద్రానికి సంబంధించినటువంటి అన్ని రకాల సర్వీసెస్ అంటే మీ సేవలు ఏ రకంగా అయితే జనరల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుందో అదే రకంగా మండల కేంద్రం ద్వారా రైతులకు సంబంధించినటువంటి అన్ని రకాల సర్వీసెస్ మండల కేంద్రం నుంచి ప్రొవైడ్ చేస్తారు. ఏ ప్రాబ్లం వచ్చినా మనకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ అన్నీ కూడా ఇక్కడ రన్ అవుతాయి. వాళ్ళకి లోన్స్ కావాలన్నా, వాళ్ళకి ఎరువులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా, పురుగు మందులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా, సాయిల్ టెస్ట్ కావాలన్నా, వాటర్ టెస్ట్ కావాలన్నా, డ్రోన్స్ కావాలన్నా, ఎక్విప్మెంట్స్ కావాలన్నా, స్పేర్ గన్లు కావాలన్నా, వాళ్ళకి ట్రాక్టర్స్ కావాలన్నా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రెంటల్ బేసిస్లో త్రూ దిస్ మండల కేంద్రం ప్రొవైడ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు రచిస్తూ ఉంది. సో ఈ మండల కేంద్రం ద్వారా రైతు బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంది. నీ దగ్గర ఒక పంట ఉంది, నువ్వు పండించావు, పంటని దళారీ వ్యవస్థతో అమ్ముకోకుండా ఇక్కడికి వచ్చి పోస్ట్ చేసుకుంటే మంచి రేటు రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ ట్రైల్స్ చేసాం. నిన్ననే 15 ఎకరాల్లో మాకు మన ప్రకాశం డిస్టిక్ నుంచి వట్టివేళ్ళు పచ్చి ఫామ్ ఉందండి, ఎంత కొనుక్కుంటారో అడగండి అంటే నేను ఇక్కడ ఉన్న రేట్ ఎంత అని నేను అడిగాను. అడిగితే 40 రూపాయలు చెప్పారు కేజీ. మేము బయట స్టేట్స్లో వేరే స్టేట్స్లో దాన్ని ఎంక్వైరీకి పంపిస్తే 170 రూపాయలు ఒక కేజీ. 40 రూపాయలకి 170 రూపాయలకి ఎంత వేరియేషన్. అక్కడెక్కడో దాకుద్దు, ఇక్కడతో మాట్లాడుకున్నాం. 100 కిలో జనరల్గా ఇక్కడ పొలాల్లో సొరకాయ 2 రూపాయలు లేదంటే రూపాయలు, ఇట్స్ డిపెండ్. కానీ మార్కెట్లోకి వచ్చేసరికి 30 రూపాయలు. వేరియేషన్ ఎంత ఉందండి? 28 రూపాయలు. ఈ 28 రూపాయలు ఎక్కడికి పోతున్నాయి? రైతు అంటున్నాడా? ట్రాన్స్పోర్టేషన్ అంటున్నారు, మధ్యలో ఉన్న దళారీ వ్యవస్థ అంటున్నారు. సో ఇవన్నీ లేకుండా
రైతుకి డైరెక్ట్ మార్కెటింగ్ ద్వారా అతనికి ఏ కాస్ట్ అయితే ఉందో ఆ కాస్ట్కి అమ్మటానికి 179 రకాల పంటలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. మన యాప్ ద్వారా మన సర్వీసెస్ ద్వారా పాలు పెరుగుతో సహా 179 రకాల పంటలు మనం అమ్మటానికి మనం రెడీగా ఉన్నాము. మనకి క్వాంటిటీ ఉంది, మనకి రిక్వైర్మెంట్ ఉంది. నార్త్ స్టేట్స్ నుంచి 160 కోట్ల మంది జనాభా ఉన్న ఈ భారతదేశంలో రిక్వైర్మెంట్ ఉంది. సో రైతు పరిగెత్తుతున్నాడు, కానీ పరిగెత్తాల్సింది తినేవాడు. రైతు కాముగా కూర్చుంటే మనం రైతు దగ్గరికి పరిగెత్తాల్సింది పోయి రైతు పరిగెత్తే పరిస్థితికి వచ్చింది. కాబట్టి అవసరం లేదు. ఈ 160 కోట్ల జనాభాకి రిక్వైర్మెంట్ ఉంది, కానీ దాన్ని ఎక్కడ పర్ఫెక్ట్గా రైతు సేల్ చేసుకోవాలనేది అవగాహన రాహిత్యం వలన ఈరోజు ఇబ్బంది పడుతున్నాడు. సో ఈ కార్డు రిజిస్ట్రేషన్ ద్వారా రైతుకి ఇన్ని రకాలైనటువంటి సర్వీసెస్ అందించబోతా ఉంది. మేము స్టార్టింగ్ 2019లో స్టార్ట్ చేసినప్పుడు ఒక్క సర్వీస్తో ఇది స్టార్ట్ అయింది. ఈ రోజున 4 సర్వీసెస్ లైవ్లోకి వచ్చినాయి. ఇంకా 3 సర్వీసెస్ యాక్టివ్ లైవ్. సో రైతులకి సెంట్రల్ గవర్నమెంట్ 12,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు ద్వారా శాంక్షన్ చేసింది ఈ సర్వీసెస్ రన్ చేయడానికి. సో ట్రాకింగ్ పరంగా ఇబ్బంది లేకుండా, డేటాని స్టోర్ చేసే పరంగా ఇబ్బంది లేకుండా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరంగా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తా, ఎప్పటికప్పుడు రైతుల్ని ఒక క్రమ పద్ధతిలో పెడతా, వాళ్ళకి మంచి దిగుబడి, మంచి రేటు, వాళ్ళు మంచిగా వాళ్ళకి లోన్స్ ప్రొవిజన్ ఇచ్చే విధంగా అన్ని రకాలుగా వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో అదంతా ఒక చైన్ లింకింగ్ సిస్టమ్ ఫామ్ చేసి ఆ చైన్ లింకింగ్లో రైతులు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఆ చైన్ లింకింగ్లో కనుక రైతులు రాగలిగితే వాళ్ళ పంటని మంచి రేటుకి దిగుబడి మంచిగా వస్తుంది, మంచి రేటుకి అమ్ముకోవచ్చు. వాళ్ళ యొక్క లైఫ్ ఏదైతే ఉందో వాళ్ళు ప్లాన్ చేసుకున్న విధంగా ఫుల్ఫిల్ చేసుకోవడానికి లోన్ ప్రొవిజన్ కూడా చేయడానికి రెడీగా ఉంది. ఈ ఒక్క కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారానే కాదు, ఎవరైతే పంటలు పండిస్తున్నారో రెగ్యులర్గా, ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో లోను, దాని వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని గవర్నమెంటే వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి నువ్వు పలానా ఇన్ని ఎకరాల్లో పంట పండిస్తున్నావు కాబట్టి నీ దిగుబడికి సంబంధించినంత వరకు ముందుగానే మేము ఎంత డబ్బులు ఇచ్చి ఆ పంటలు పండించి నీ దగ్గర నుంచి కొనుక్కుంటాము అని కొటేషన్ తీసుకోవడానికి చాలా సూపర్ మార్కెట్స్ రెడీగా ఉన్నాయి. ఎందుకనంటే నార్త్ సైడ్ రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు ఇంతకు ముందులాగా వరి తినేవాళ్ళు తక్కువైపోయారు, సజ్జలు, జొన్నలు, కొర్రలు అవి ఎక్కువైపోయాయి. కానీ రైతు దగ్గర రేట్ లేదు, మార్కెట్లో రేట్ ఉంది, రైతు దగ్గర రేట్ లేదు. సో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ని ఫిల్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రకాలైనటువంటి సర్వీసెస్తో టైఅప్ అయ్యి రైతు దగ్గరికి హోందాగా వెళ్ళి రైతుకి కావాల్సిన రేట్ ఇచ్చి కొనుక్కోవడానికి రెడీగా ఉంది. సో ఏ రకంగా చూసుకున్నా, రీసెంట్గా ఒక 2 years బ్యాక్ మేము సజ్జలు పోస్ట్ చేసాం, వడ్లు పోస్ట్ చేసాం. సో ఏ రకంగా తీసుకుని 179 రకాల పంటలు ఈ 160 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో రిక్వైర్మెంట్ ఉంది. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో పండే పంటలు బయట రాష్ట్రాల్లో పండవు కొన్ని చోట్ల. సో రిక్వైర్మెంట్ ఉన్న చోటకి పంపించాల్సినటువంటి నెసెసిటీ ఉన్నది. సో ఇది గవర్నమెంట్ స్ట్రక్చర్. ఈ గవర్నమెంట్ స్ట్రక్చర్లోకి మనం ఎంప్లాయీని తీసుకొచ్చి పెట్టి పనిచేయించాలి. సో రైతు ఎంతకాలం ఉంటే అంతకాలం ఉంటాడు. రైతు ఎంతకాలం ఉంటాడు? 5 సంవత్సరాలు ఉంటాడా? 10 సంవత్సరాలు ఉంటాడా? 20 సంవత్సరాలు ఉంటాడా? చెప్పలేదు కదా. సో రైతు ఉన్నంతకాలం, నేనున్నా లేకపోయినా ఈ పథకం ఇలాగే ఉంటుంది. సో 12,000 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ చేశారు దీని మీద, ఈ వర్క్ మీద. ఈ వర్క్ని ఆ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాము. FPOలను ఫామ్ చేయబోతున్నాం. అంటే మండలాల్లో ఏమేమి పంటలు పండుతున్నాయి, దానికి ఏమి రిక్వైర్మెంట్ ఉంది. సో ఆ మండల ఏజెంట్ని FPOగా కన్వర్ట్ చేయబోతా ఉన్నారు. సో ఎప్పుడైతే FPOగా కన్వర్ట్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా వాడికి రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుంది. సో ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. గణేష్ గారు చెప్పండి సార్. రండి మరి, వస్తే లొకేషన్ పెట్టాను కదా, రండి. మన గణేష్ సార్, వేరే గణేష్ లెక్చర్. చెప్పండి. ఇప్పుడు రిజిస్టర్
రిజిస్ట్రేషన్ వాళ్ళకి టార్గెట్స్ ఉన్నాయి, మండల్ వైజ్ ఒక సెంటర్ తీసుకోవాలనుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేయాలి. అట్లా ఏం లేదు, ఏం నో టార్గెట్. మీరు అసలు టార్గెట్ అనే మాట మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఈ స్కీమ్కి టార్గెట్లు ఏమి ఉండవు. అంటే అతను రిజిస్ట్రేషన్ చేసేసుకొని ఫస్ట్ ఎంటర్ అయిపోవాలి అంతే. సో కాబట్టి మేము అంటే ఇప్పుడు మనకి సెంటర్స్ ఉండే ఉంటాయి కదా, అట్లాంటి మండల్ వైజ్ కెమెరాలు ఏం లేవు, ఇప్పుడు పెట్టుకోవాలి ఏం లేవు. అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఆర్బికేలు అవి ఉన్నాయి, కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏమి లేవు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రైతు డేటా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది రిజిస్ట్రేషన్ చేయగానే, మన దగ్గర డేటా ఉండదు. సో అందుకని మనం ఒక ఫామ్ని ఫిలప్ చేయించుకుంటున్నాం. అంటే సీట్స్ ఇచ్చి కెమెరాస్ ఉంటాయి కదా ఆల్రెడీ, అది స్టేట్ గవర్నమెంట్ ఆర్బీ క్యాపిటల్. స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ ఇస్ డిఫరెంట్, ఆంధ్రాది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ దీనికి కూడా నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఇప్పుడు మీరు అన్నటువంటి సెంటర్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్కి, దాన్ని సొసైటీ కింద మాట్లాడతారు. ఇక్కడ సొసైటీ అంటారు. ఈ సొసైటీలో ఒక యూరియా కట్ట 295 రూపాయలు ఉంటే ఎంఆర్పి 370, 390, 395 రూపాయల వెళ్ళింది. 395 రూపాయల వెళ్ళింది యూరియా కట్ట. అంటే స్టేట్ గవర్నమెంట్లో సొసైటీ రేటు యూరియా కట్ట అనుకుందండి 395 రూపాయలు రైతుకి చేరుతుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేసే మండల కేంద్రం ద్వారా ఇదే యూరియా కట్ట 220 రూపాయలు వెళ్ళింది ఎంఆర్పి. ఈ ప్రైస్ ఎంత తేడా ఉందండి? సో దిస్ ఈస్ ది డిఫరెన్స్ ఫర్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ పథకం ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ నుంచి డైరెక్ట్గా మనం రైస్ ఈ రేటుకి అమ్ముపోతున్నాం. అది కూడా లిమిటెడ్ క్వాంటిటీ. ఇక్కడ నీకు 395 రూపాయలకైనా లిమిటెడ్ క్వాంటిటీ. ఆధార్ కార్డుని ఆడుకున్న రైతు కార్డుని బేస్ చేసుకొని ఆడికి 2 కట్టలు 3 కట్టలు ఇస్తాయి, అంతకంటే ఎక్కువ. సో ఇక్కడ అన్లిమిటెడ్ క్వాంటిటీ. అర్థమైందండి? ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు రైతు అంటే అంటే ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఉంటే వాళ్ళే కాదు, కూలీ రైతు అయినా మనకు రైతే ఇక్కడ, కౌలు రైతు అయినా మనకు రైతే ఇక్కడ, కూలి పనికి వెళ్ళేవాడైనా రైతే ఇక్కడ. వాడికి వీటిలో ఏదో ఒక బెనిఫిట్ అటాచ్ అవుతుంది. ఇప్పుడు ఎస్బీఐ ఇన్సూరెన్స్ అటాచ్ అయింది. ఆ ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు అనుకో, రేపు పొద్దున వర్కర్గా చనిపోయాడు అనుకో, వాడికి 4 లక్షల రూపాయలు ఆ ఫ్యామిలీకి ఎంత మౌలు ఇచ్చినా. అంటే వాళ్ళ విలేజ్ వాళ్ళు అయ్యి ఉండి ఎవరైనా కానీ ఎనీ ఫార్మర్ వెదర్ హీ ఈజ్ ఎ వర్కర్ ఆర్ కౌలు రైతు లేదా భూమి ఉన్న రైతు, ఎవరైనా రైతు కింద రిజిస్టర్ అవుతారు. ఇప్పుడు అది ఏం చేస్తున్నాడు అంటే ఈ రైతు కూలి, అతను పలానా పొలంలో పనిచేస్తున్నాడు, అతను కూడా రిజిస్టర్ చేయాలి. అంటే పొలంలో పనిచేస్తాడు, ఆయన ప్రూఫ్ తెచ్చుకుని అవసరం ఆధార్ కార్డు ఉంటే చాలు, ఒక ఆధార్ కార్డు ఒకటి తెచ్చుకుంటే చాలు. సో ఈ రకంగా డిజైన్ చేస్తే మనం ఈ గవర్నమెంట్ ఫ్లోలోకి వెళ్తాం. సో నెక్స్ట్ ఏంటి? ఫైనాన్షియల్స్. నాకేంటి లాభం? అంతేగా అడిగేది ఎవరైనా అడవా? అది ఈ వద్ద డబ్బులు చెప్పు. సో కాబట్టి ఇక్కడ మేము చేస్తున్న ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నాం, మనం డేటా గవర్నమెంట్కి ఇస్తున్నాం, కానీ గవర్నమెంట్ రేటే ఇస్తుంది. గవర్నమెంట్లో పోస్ట్ చేసుకుంటే దాని వరకే మనం ఎలిజిబుల్ అవుతాం. కానీ నేనేం చేస్తున్నాను అంటే కొంచెం సైడ్ అయ్యి ఒక ప్రైవేట్ నెట్వర్క్ ఫామ్ చేస్తున్నాను. అంటే ఒక డేటా తీసుకుంటున్నాను. ఈ డేటాలో ఏంటి అని అంటే రైతు పేరు, ఫోన్ నెంబరు, ఏదైతే కార్డు తీసుకున్నాడో ఆ కార్డు రిజిస్ట్రేషన్ నెంబరు, వాడి ఫ్యామిలీ డీటెయిల్స్, వాడు ఏం పంటలు పండిస్తున్నాడు, ఈ ఇన్ఫర్మేషన్ నేను ఒక ప్రైవేట్ షీట్లో తీసుకుంటున్నాను. తీసుకొని నేను ఈ కార్డు రిజిస్ట్రేషన్కి 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను. 300 రూపాయలు నేను తీసుకుంటున్నాను కార్డు రిజిస్ట్రేషన్కి. ఈ 300 రూపాయలు కార్డు రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత మన మండల ఏజెంట్కి ఈ కార్డు రిజిస్ట్రేషన్ చేసినందుకు 100 రూపీస్ ఇస్తున్నాం. ఈ 300 రూపాయలు అర్థమైందండి? ఎనీ డౌట్? అంటే మనం ఆల్రెడీ ఇందాక 1000 రూపీస్ అది ఇన్సూరెన్స్, అది వేరు. ఫస్ట్ నువ్వు కార్డు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అంటే ఈ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే 300 రూపాయలు పే చేయాలి రైతు. అర్థమైందా? చెబుతాయి పూర్తిగా. దీంట్లో 100 రూపాయలు ఎవరికి ఇస్తున్నాము?
మండల ఏజెంట్కి ఇస్తున్నాం. ఏజెంట్. డిస్టిక్ పార్ట్నర్ ఉంటాడు, డిస్టిక్ ఏజెంట్ ఉంటాడు, ఈయనకి 50 రూపాయలు ఇస్తాం. ఇది 150 రూపాయలు పోయింది. ఇంకా 150 రూపాయలు మాకు పే చేస్తారు. మేము గవర్నమెంట్కి 50 రూపాయలు పే చేస్తాము. మా ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కానీ మొత్తం మాకు ఒక 100 రూపాయలు మిగులుతుంది. ఇది 300 స్టోరీ. అర్థమైందండి. సో ఆన్ యావరేజ్ ఒక మండల ఏజెంట్ రోజుకి 30 నుంచి 40 కార్డులు చేస్తున్నాడు. సో 30 అనుకున్నాం మినిమం. 30 × 100 ఎంతండి? 3000 పర్ డే. ఎవరు ఇన్కము? మండల ఏజెంట్ ఇన్కమ్. ఎంతమంది ఏజెంట్లు ఉంటారు డిస్టిక్కి? ఒక డిస్టిక్లో ఎన్ని మండలాలు ఉంటాయి? 20 ఉంటారు. ఒక డిస్టిక్లో ఎన్ని మండలాలు ఉంటాయి? చెప్పలేము, డిపెండ్స్ ఆన్ 25 మినిమం. 25 × 30 కార్డులు చేశారు రోజుకి. 30 మంది, 25 మంది. 25 30 ఎంత? పర్ డే కంటే వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ అది. మినిమం 30 నేను ఊరికి అంటున్నా. జనరల్గా అయితే 30 కార్డులు అవుతున్నాయి. ఊరికి వెళ్ళి కూర్చుంటే రోజుకి 30 కార్డులు అవుతున్నాయి. గట్టిగా చెప్తే 100-250 దాకా వెళ్తాయి రోజుకి. ఆ దుద్దు మనకి. రోజుకి మినిమం నేను ఎక్స్పెన్సెస్ చెబుతున్నాను, మీకు వచ్చే ఇన్కమ్ 30 కార్డులు జనరల్గా నువ్వు వెళ్ళి కూర్చుంటే అవుతాయండి. 30 ఈ 30 × 25 అంటే 25 మంది నీ దగ్గర పనిచేస్తున్నారు అనుకున్నాం. సరే 20 మంది పనిచేస్తున్నారు అనుకున్నాం. 600 కార్డులు అవుతాయి రోజుకి. ఏది ఎంతమంది మీద? 20 మంది మీద. ఈ 600 × 50 ఎంత? 30,000. అది ఫస్ట్ ఏజెంట్ కమిషన్ 100 రూపాయలు చొప్పున. ఆ ఏజెంట్ ఉంది. 30 రూపాయలు. ఈ 50 రూపాయలు అనేది డిస్టిక్ కోఆర్డినేటర్ కమిషన్. ఇది పర్ డే. పర్ డే నీ కమిషన్. మండల ఏజెంట్ కమిషన్ ఎంత? 3000. ఒక సింగిల్ పర్సన్. డిస్టిక్ పర్ డే ఎంత? 30 మంది మీద 30,000 ఇంటూ 20 రోజులు వర్కింగ్ డేస్ చేసుకో. 600. ఇన్ని కార్డులు అవుతాయి రోజుకి. 30 మంది చేస్తే 20 మంది 20 మంది చేస్తే సరే. అర్థమైందండి మీకు లెక్క? 20 × 30 అంటే అది 20 మంది పర్సన్. 20 మంది పర్సన్స్. నీ దగ్గర ఒక జిల్లాలో 20 మంది పర్సన్స్ ఉంటారు. పైన 30 మెంబర్స్ అనుకున్నాం కదా. 30 కార్డ్స్ పర్ డే పర్ పర్సన్. 30 ఇలాంటి కార్డ్స్ 30 మంది రైతులకి ఒకడు రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. అర్థమైందా? 30 కార్డులు. ఒక్కొక్క కార్డుకి కమిషన్ 100 రూపాయలు. 3000 రోజుకి. 20 మంది ఇదే 30 కార్డులు రోజుకి చేస్తే 600 కార్డులు అవుతాయి ఒక జిల్లాకి. 600 కార్డులకి 50 రూపాయలు కమిషన్ ఇస్తే రోజుకి 30,000 రూపాయలు కమిషన్. ఇంటూ 20 రోజులు వర్కింగ్ డేస్ వేసుకోండి. ఆదివారాలు అటు ఇటు అనౌన్స్మెంట్లు అవన్నీ పోయినా అప్పుడు ఎంత? 30,000 × 20 6 లక్షలు. 60 పాతరేడు. సో పర్ మంత్ ఇన్కమ్ 6 lakhs ఒక డిస్టిక్ మెయింటైన్ చేసినాం. లీస్ట్గా లీస్ట్ ఇది లీస్ట్, నాట్ హైయెస్ట్. మా దగ్గర హైయెస్ట్ 250 కార్డ్స్ పర్ డే. ఒక అమ్మాయి 100 కార్డ్స్ పర్ డే. అలా మినిమం 100 నుంచి 250 దాకా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏమి సోమవారపోతుకి వెళ్ళి కూర్చుంటే ఏది అనౌన్స్మెంట్ పెట్టుకొని వెళ్ళి సోమవారపోతులా కూర్చుంటే పొద్దున్న సాయంత్రం దాకా. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 8కి వెళ్తే ఎక్కువ మంది వస్తారు. ఈవినింగ్ 5:30 తర్వాత ఎక్కువ మంది వస్తారు. ఇట్లా ప్లాన్ చేసుకుని వెళ్తే 100 కార్డ్స్ పర్ డే చేసేవాళ్ళు ఉన్నారు. విలేజెస్లో 300 ఉంటే వాళ్ళ కూలీ ఉండకపోతుంది కదా. 300 ఎవరికి? ఒక ఏజెంట్. అవునండి, అందుకే నేను అంటుంది 3,000 రూపాయలు రోజుకి ఇస్తున్నాం మేము మేడం. ఇప్పుడు ఇందాక మురళి అని మాట్లాడా, 37 కార్డులు చేసేట్టున్నా. 3,700 అతని కమిషన్ రోజుకి కావుగా. రోజుకి నీ కూలి ఎంత వస్తుంది? 3,700. బాబు బయట ఎంత వస్తుంది? రోజు కూలి ఎంత ఉండదా? మరి వచ్చింది ఒక 3 రోజులు కూలి వచ్చింది. 20 రోజులు పనిచేసాడు అనుకున్నాం. 20 × 3,000 అయింది.
నేను చెప్పిందంతా ఫస్ట్లో ఇన్కమ్ 50,000 నా మండల్ ఏజెంట్స్ ఇన్కమ్ జనరేషన్ సోర్స్ చూస్తున్నానని చెప్పాను లేదా. సో ఇదే అది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో ఈ ప్లాన్లో ఉండి వర్క్ చేస్తున్న వాళ్ళు ఈ ఇన్కమ్ గెయిన్ చేస్తున్నారు ఆల్రెడీ. ఏదో టాలాటోలీగా వెళ్ళొచ్చే వాళ్ళు మినిమం 20,000 to 30,000 గెయిన్ చేస్తున్నారు. సో ఆన్ అన్ యావరేజ్ 25,000 నుంచి 30,000 రూపాయలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. వాడి ఇంటికాడ ఉండి, వాడి ఇంటి దగ్గర వాడి నేటివ్ మండలంలో ఉండి అంత సంపాదించుకోవచ్చు. సో ఇది వర్కింగ్ ప్లాట్ఫామ్ ఇన్ ఏపీ. మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు నేను ఇచ్చినటువంటి షీట్ ఏదైతే ఉందో ఆ షీట్ ఫిలప్ చేయటం ద్వారా మేము ఇప్పుడు బయట దేశాలతో టైఅప్ అయ్యాం. యుఏఈ, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ నెదర్లాండ్స్, ఈ 5 కంట్రీస్తో మేము ఇప్పుడు టైఅప్ అయ్యాం. సో ఇక్కడ ఏమేమి పంటలు ఉన్నాయి, వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది, ఆ రిక్వైర్మెంట్ని మనం ఇక్కడి నుంచి ఎలా పంపించాలి అనే దాని మీద ట్రైనింగ్కి నేను రేపు దుబాయ్ బయలుదేరుతాను నెక్స్ట్ మంత్లో. సో వాళ్ళు నాకు 45 days ట్రైనింగ్ ఇస్తారంట. అంటే ప్యాకింగ్ ఎలా చేయాలి, మాకు ఏమేమి క్వాంటిటీ కావాలి, ఆ క్వాంటిటీ ప్యాకింగ్ ఎలా చేయాలి, క్వాలిటీ ఎలా ఉండాలి, ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయి, మీ దగ్గర ఏమేమి జరుగుతుంది. సో మేము ఎంత కాస్ట్ ఇస్తాం, దీని మీద నాకు 45 days ట్రైనింగ్. నాకు 45 days ట్రైనింగ్ అయిపోయినాక నేను ఇక్కడికి వచ్చినాక అక్కడ నుంచి ఒక బ్యాచ్ వస్తారంట. వాళ్ళు 3 months ట్రైనింగ్ తీసుకుంటారు ఇక్కడ. ఆ ట్రైనింగ్ అయిపోయినాక అప్పుడు సెటప్ చేస్తాం ఇక్కడ. ఇక్కడ నుంచి ఏమేమి పంటలు బయట కంట్రీస్కి పంపించాలి, ఎంత క్వాంటిటీ పంపించాలి, వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్ కావాలి, ఇవన్నింటి మీద వాళ్ళు మళ్ళీ ఇక్కడ 3 months ట్రైనింగ్ తీసుకుంటారు నా దగ్గర. సో ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని వాళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ కాల్ సెంటర్ పెడతాం 24/7. సో 3 బ్యాచెస్గా డివైడ్ చేయమంటున్నారు. 35 సీటింగ్ ఒక సెంటర్కి, 3 సెంటర్లు పెట్టాలి. సో ఆ 3 సెంటర్లకి 270 మంది ఎంప్లాయీస్ని తీసుకోవాలి. సో ఇది ఆల్రెడీ ఎంఓఈ కూడా అయిపోయింది నాకు. సో నేను వీసా ప్రాసెస్కి రన్ చేస్తాను. 30th వీసా వెళ్ళిపోయిన తర్వాత నా ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయినాక ఈ దేశాలన్నింటికి మన దగ్గర ఉన్నటువంటి రిక్వైర్మెంట్, నా దగ్గర ఇప్పుడు ఆల్రెడీ రైతుల డేటా 30,000 ఉంది. 30,000 మంది రైతులకు రిజిస్ట్రేషన్ చేసాం. 30,000 మంది డేటా నా దగ్గర ఉంది. సో ఈ 30,000 మంది రైతుల దగ్గర ఇప్పుడు నా దగ్గర ఏమేమి పంట రెడీగా ఉంది. రాబోయే నెక్స్ట్ ఇయర్కి నా కమిట్మెంట్ టార్గెట్ 1 lakh, అంటే 130,000 డేటా ఉంటుంది నా దగ్గర. సో ఇంకో రాబోయే రోజుల్లో నెక్స్ట్ 3 రాష్ట్రాల మీద 3 లక్షలు, అంటే దగ్గర 5 లక్షల డేటా ఉంటుంది. ఈ 5 లక్షల మంది రైతుల దగ్గర ఏమేమి పంట ఉంది, ఇది కెనడాకి, యుఏకి, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, సింగపూర్, వీళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది, నేను ఇక్కడి నుంచి ఏమేమి పంపించగలను, దీని మీద కసరత్తు చేస్తాను. దీని మీద ఒక కాల్ సెంటర్ పెడతాను. సో ఆ కాల్ సెంటర్ నుంచి వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ ఇక్కడికి పోస్ట్ అవుతాయి. సో కంపల్సరీగా ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా ఫ్లూయెంట్గా వచ్చినోడికి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. ఈ 270 మంది ఎంప్లాయీస్ కంప్లీట్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకుంటాం. సో వాళ్ళ ద్వారా అక్కడ రిక్వైర్మెంట్ ఏంటనేది మనకు పోస్ట్ చేస్తారు. దాన్ని ప్యాకింగ్ చేసి ఇక్కడ నుంచి యాజ్ పర్ అవర్ నామ్స్, వాళ్ళు ఇచ్చిన నామ్స్ ప్రకారం మనం ప్యాక్ చేసి పంపించాలి. సో ఇది నెక్స్ట్ జరగబోయే ప్రైవేట్ నెట్వర్క్లో జరగబోయే వర్క్. సో ఇది గవర్నమెంట్ దానిలో జరగబోయే వర్క్. మేము బయటికి అవుట్ సైడ్ ఈ ప్లాట్ఫామ్ మొత్తాన్ని బయటికి తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ ₹2 అమ్మితే మేము ప్రైవేట్ నెట్వర్క్లో బయట దేశాలకి 10 రూపాయలకి 20 రూపాయలకి అమ్మడానికి ప్రయత్నం చేస్తాం, రైతుకు ఉపయోగపడే విధంగా. సో ఓన్లీ మాకు ఇచ్చినటువంటి ఒక లీడ్, ఒక వ్యక్తి ఆల్రెడీ ఇలా చేస్తున్న వ్యక్తి బెంగళూరు నుంచి మాకు ఇచ్చిన లీడ్ కొత్తిమీర, పుదీనా, గోంగూర, కరివేపాకు, ఈ 4 ప్లస్ లెంటిల్స్, వీటి మీద ఆయన ఆదాయం సంవత్సరానికి 200 కోట్లు సంవత్సరానికి. సో ఆయన ఏజ్ 74 or 75 రన్నింగ్ ఇప్పుడు ఆయనకి. సో ఆయన ఆ శిక్షని మనకు అప్పచెప్పాడు. సో ఇప్పుడు ఆయన ఏదైతే సూపర్ మార్కెట్స్కి ప్రొవైడ్ చేస్తున్నాడో అదే సూపర్ మార్కెట్స్కి మనం ఇప్పుడు ఆ ఐటమ్ని ప్రొవైడ్ చేయబోతున్నాం, ఇంక్లూడింగ్ రైస్, బాస్మతి, సూపర్ ఫైన్, బీపీటీ, వీటితో కలిపి. సో ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయో వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ అంతా తీసుకుంటాం. దాన్ని మనం ఎక్కడి నుంచి ఎలా పంపించగలము, దాని ప్యాకింగ్ సిస్టమ్ ఇవన్నీ మన ఎంప్లాయీస్కి నేర్పిస్తాం. సో ఒక గోడౌన్కి వస్తుంది ఆ మెటీరియల్ అంతా, అక్కడి నుంచి ప్యాకింగ్ అయ్యి ఎక్కడికక్కడికి వెళ్ళిపోతాం. సో ఈ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ సిస్టమ్ని కూడా డెవలప్ చేయబోతాం.
రాబోయే రోజుల్లో. సో దీన్ని ఒక పర్టిక్యులర్ సిస్టమ్ దగ్గర నేను ఎండ్ చేయాలనుకోవట్లా, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. అందుకని దీన్ని బయటకు తీసుకొచ్చి బయట ప్రైవేట్ ప్లాట్ఫామ్లో ఎక్కడ ఏ దేశాలకి ఏమేమి అవసరం ఉందో అవన్నీ కూడా ఇక్కడ నుంచి ప్యాకింగ్ చేసి పంపించడానికి ఒక ప్లాన్ రచిస్తున్నాం. సో దానికి నేను అక్కడ ఒక కంపెనీతో టైప్ అయ్యాను. ఆ కంపెనీ ఇక్కడ నుంచి మెటీరియల్ తీసుకెళ్ళడానికి వాళ్ళు అక్కడ చేయాల్సినటువంటి సిస్టమ్ అంతా డెవలప్ చేసుకుంటారు. ఇక్కడ మేము చేయాల్సిన సిస్టమ్ అంతా మేము డెవలప్ చేస్తాం. సో ముందు నాకు ట్రైనింగ్ అవ్వాలి, తర్వాత వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలి. మా ఇద్దరు కోఆర్డినేషన్లో ఇక్కడ ఏమేమి ఎక్విప్మెంట్ కావాలి, ఏమేమి సెటప్ చేసుకోవాలి మొత్తం నేను ఇక్కడ సెటప్ చేసుకున్న తర్వాత ఆ 3 months అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా ఇక్కడ ఇద్దరు మానిటర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి ఐటమ్స్ ప్యాకింగ్ అయ్యలేదని ఒక సిస్టమ్ని పర్ఫెక్ట్ స్ట్రక్చర్కి తీసుకొచ్చిన దాకా ఆ ఇద్దరు ఇక్కడే ఉంటారు. దెన్ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ డెవలప్ అయిన తర్వాత సిస్టమ్ ఇంకా అక్కడ నుంచి పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. వాళ్ళకి ఏమేమి కావాలి, ఏ క్వాంటిటీలో కావాలి, రైస్ ఏ క్వాంటిటీలో కావాలి, బాస్మతి రైసా, సోనా మసూరా, బీపీటీయా, లేకపోతే ఇంకో రకం. తర్వాత అక్కడ మెయిన్ ప్రాబ్లం ఉంది లెంటిల్ ఆకుకూరలు ఎండిపోయి దొరుకుతున్నాయి. సో ఫ్రెష్గా పంపించాలంటే ఏం చేయాలి, వీటన్నిటి మీద కసరత్తు చేస్తాం. సో ఈ టైప్ ఆఫ్ డిజైనింగ్ జరుగుతుంది. నువ్వు ఎన్ని సాఫ్ట్వేర్లో చేసినా ఫైనల్గా నువ్వు చేయాల్సింది ఏంటి? సో దీని మీద కసరత్తు చేస్తే సక్సెస్ అవుతాం అనే కాన్సెప్ట్లో మేము దీనిలో దిగాం. ఇప్పుడు మండల కేంద్రాలు తీసుకునే ఏజ్ లిమిట్ ఉంటుంది. ఏజ్ లిమిట్ ఏముండదండి, డిగ్రీ చదువుకుని ఉండాలి. నో ఏజ్ లిమిట్, డిగ్రీ కంపల్సరీ. డిగ్రీ ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. డిగ్రీ లేకుండా వస్తే మనం ఏం చేయగలం. ఇది వెదర్ ఇట్ ఈజ్ వొకేషనల్ డిగ్రీ అయినా పర్వాలేదు, కానీ డిగ్రీ చదివి ఉండాలి. లేకపోతే ఈసారి మనం దాన్ని